నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళి విజయ రూపంలో తీర్చిదిద్దగలిగిన ఆ శక్తి వాళ్ళలో కనిపించింటే బీజేపీ వాళ్ళకి ఇచ్చి ఉండేది. ఎవరికి కనిపిస్తే వాళ్ళకి ఇస్తారు కదమ్మా. ఇప్పుడు ఎంతో మంది ఉంటారు, గో సంరక్షణలు పాపం చేస్తూ వెళుతూనే ఉంటారు. అలా కొంతమంది ఉంటారు, స్త్రీలకు ఏదో చేతనైన ఉపాధి కల్పిస్తూ వెళుతూ ఉంటారు. ఇక్కడ విశేషమైన విషయం ఏమిటి అని అంటే, ఒక వ్యక్తికి సామాజిక సేవ చేయడమే దృక్పథంతో పాటు ఒక వ్యక్తికి నిలబడి ధైర్యంగా విజయాన్ని ధర్మబద్ధంగా తీసుకురాగలిగిన శక్తి కూడా ఉండగలగాలి కదమ్మా. అది వాళ్ళు గుర్తించిండొచ్చు. ఇప్పుడు నేను ఎన్నో సందులు గొంతులకు వెళ్ళాను, అడంతా ఇందాక కూడా ఎవరో పాప రిపోర్టర్ అడుగుతున్నారు, అమ్మ మరి రంజాన్ టైం కదా మీరు వెళ్ళగలరా ధైర్యంగా అంటే, ఎందుకు వెళ్ళలేము, వాళ్ళు మనుషులే కదా పాపం. ఇలా ముస్లింలని కూడా వాళ్ళు మన వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఎందుకు సహాయం అందకూడదు. స్త్రీ ఇక్కడ బేసిక్గా నాకెవరు ముఖ్యం, స్త్రీ ముఖ్యం అలా అనుకొని నేను వెళ్ళిపోయాను. కానీ ఓటర్లు అనేవాళ్ళు స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా ఉంటారు. దాదాపు 22 లక్షల మంది, అందులో స్త్రీలు ఒక భాగం. కానీ బోగస్ ఓట్లు ఉన్నాయి, పురుషుల ఓట్లు ఉన్నాయి, ఎంతోమంది యువతి యువకుల ఓట్లు ఉన్నాయి. వీటన్నిటి వన్ సైడెడ్గా మీపై పడతాయని ఎలా నమ్ముతున్నారు? ఆ ధైర్యం ఏంటి? ధైర్యం అనేది ఫస్ట్ నిజం మాట్లాడుతున్నాను కాబట్టి తల్లి, ధైర్యం అనేది ముందు సంఘ సంస్కర్తగా వాళ్ళకు పరిచయం అయ్యాను కాబట్టి, ధైర్యం అనేది నేను మతం అనే పేరుతోటి రాజకీయాలు చెయ్యట్లేదు కాబట్టి, ధైర్యం అనేది నేను వాళ్ళ కోసం నిలబడ్డానా లేదా అన్నట్టు హిందువులు ముస్లిం స్త్రీలు ఇద్దరూ చూశారు కాబట్టి, ధైర్యం అనేది 8 ఏళ్లకు ముందే నాకేదో పాలిటిక్స్లో సీటు దొరికిపోతుంది కదా అని వాళ్ళకు చెయ్యలేదు కాబట్టి, ధైర్యం ఈజ్ బికాస్ ఆఫ్ నిజం నిర్భయం, ఇవన్నీ వల్లనే అది నా ధైర్యం. 40 ఏళ్లుగా అసలు ఓటం అనేది ఎరగని నేతని ఢీ కొట్టగలిగిన సామర్థ్యం, పాజిటివ్ అంశాలు పాత బస్తీ సెంట్రిక్గా మీకు ఏం కలిసి వస్తాయనుకుంటున్నారు? రామ మందిరం, బీజేపీ సిద్ధాంతాలు, మోదీ చరిష్మా ఇవేనా, లేదంటే మాధవి లతాకి ఓన్గా క్రియేట్ చేసుకున్న సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఈ మధ్య చేసిన సేవా కార్యక్రమాలు అంటారు? అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, ఎప్పుడైతే అన్యాయం జయించే సమయం వస్తుందో, ఎప్పుడైతే ధర్మ సంస్థాపన చేసే కాలం వస్తుందో, ప్రకృతి కూడా కొంచెం చిత్ర విచిత్రంగానే ప్రవర్తిస్తుంటుంది. ధైర్యం అనే దానికి ఎంత శక్తి ఉంది అని అంటే, ధర్మబద్ధంగా వెళ్ళే ధైర్యానికి చిన్నప్పుడు నేను శివాజీ గారిది ఒక పాఠం చదువుకున్నాను. ఆయన ఔరంగజేబ్ దగ్గర బందీగా పెట్టినప్పుడు ఒక పూల బుట్టలోంచి ఆయన బయటకు వచ్చేసారు. దానికి ఏం కావాలి? తెలివి కావాలి, ధైర్యం కావాలి, తన ప్రజల కోసం తాను నిలబడాలి అనే కోరిక కావాలి. అది అలాంటివి ఎన్నో విషయాలు నాకు చక్కటి స్ఫూర్తి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదే ఇక్కడికి వచ్చి నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలోకి దీన్ని విలీనం చేయాలంటే అంతే ఒక సింహంలా వచ్చారు ఆయన. ఎప్పుడైతే ప్రజలకు న్యాయం జరగాలి, అది తప్ప నాకు ఇంకా వేరేది కనిపించట్లేదు వినిపించట్లేదు అనే మానసిక స్థితికి కనుక ఒకరు వచ్చితే ఆ ధైర్యం వేరేలాగా ఉంటుందండి. అది చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది. ఓకే, చాలామంది హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ టికెట్ ప్రకటించిన తర్వాత అసంతృప్తిని వెలగక్తూ ఉన్నారు. రాజా సింగ్ మీరు పోటీ చేసే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, అసలు మగవాళ్లే దొరకలేదా హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయటానికని ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్. మరో మహిళా నేత ఇంతకాలం పార్టీలో ఉన్నాను, తిరుగుతున్నాను, నన్నెందుకు కన్సిడర్ చేయలేదు అంటున్న యమునా పాఠక్. ఇలా చాలా మంది ఉన్నారు. ఎలా చూడాలి? కుటుంబంలో ఒక చిన్న అలా వచ్చి ఇలా మాధవి గారు టికెట్ ఎగరేసుకెళ్ళిపోయారా? ఇలా మీరు అంటే మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుందని నాకు తెలుసు. కానీ నేననేది ఏమిటి అని అంటే, పార్టీ అనేది కుటుంబం లాంటిది తల్లి. మన ఇళ్లల్లో కూడా మన కుటుంబంలో కూడా ఎన్నో కలహాలు ఉంటాయి. ఈ మాత్రం కలహం ఒక కుటుంబంలో లేదా? ఈ మాత్రం కలహం స్నేహితుల మధ్యలో లేదా? ఈ మాత్రం కలహం మన ఉద్యోగం చేసే చోట లేదా? ఆ మాత్రం కలహమే పార్టీలో కూడా ఉందనుకోవచ్చు. ఇది ఓకే. ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నాక ఏదో రకమైన మాటలు అనుకోవడం చాలా సహజమైన విషయమే. నేనేం దాన్ని మనసుకు తీసుకోవట్లేదు, దాని గురించి ఆలోచించాలి అని కూడా నేను అనుకోవట్లేదు. రేపు మేము అందరం కలిసి మళ్ళీ పనిచేస్తాము, దిగ్విజయాన్ని మీ అందరికీ చూపిస్తాము. ఆ రోజు ఇదే కెమెరాతో ఉందా అసంతృప్తి వాదులను ఏకతాటిపైకి తీసుకొస్తాను, గెలుపులో భాగం చేసుకుంటాను అని నమ్మకం అనేది ఇక్కడ దేని చేత వస్తుందంటే, మేము అందరం ఒక కుటుంబం కాబట్టి.
ఈ రోజు నన్ను భాజపా పార్టీలోకి తీసుకున్నాక నేను భాజపా పార్టీ కుటుంబ సభ్యురాలనయ్యాను. కుటుంబ సభ్యురాలు ఎప్పుడూ కుటుంబం కోసమే ఆలోచించాలి. వాళ్ళు అలిగా నాకు ఇబ్బంది లేదు, వాళ్ళు అలక తీరడం నాకు ఆనందమైన విషయం. వాళ్ళు రావాలి అని నేను కోరుకుంటాను. మీరు వెళ్తారా మాట్లాడించడానికి, కలుస్తారా వెళ్ళి? మీ ముందు డయల్ చేస్తారు, ఇప్పుడు మాట్లాడతారు. రాజాసింగ్ గారికి కాల్ చేయండి. కాల్ చేయండి, కావాలంటే మాట్లాడతారు, తప్పే ఉంది అందులో. చూద్దాం మా కాల్ లిఫ్ట్ చేస్తారేమో. సీరియస్లీ ఐ డోంట్ మైండ్. जय श्री राम। राम भगत अभी आपसे बात करेंगे। बहुत दयालु हैं अपने भक्त। The person you call ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసిన తర్వాత మీరు మాట్లాడడానికి కాల్ చేశారు అని చెప్పి మాత్రం నేను కన్వే చేస్తాను. బట్ మీరు అలా అనటం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ ద రియాలిటీ. ఖచ్చితంగా అంటే అమ్మా, నేను మాతృస్థానంలో ఉన్న వ్యక్తిని తల్లి కాబట్టి ఒక తల్లికి తన వాళ్లను, ఒక అక్కగా తన వాళ్లను నా వాళ్లే కదా అనుకొని చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోవడమే ఒక స్త్రీకి ఉన్న ప్రప్రదమైన ధర్మం. నేను అది నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడున్న సమయం మనం ఇటువంటి వాటి కన్నా కూడా కాన్స్టిట్యుయెన్సీలో ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి అనే దాని మీద ఆలోచించడం ముఖ్యమైన విషయం ఏమోనని నా ఉద్దేశం. రైట్. బీజేపీ అంటే సిద్ధాంతపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సంఘ్, ఆర్ఎస్ఎస్ లేదంటే బీజేపీ కండువాకి ఉన్న గొప్పతనం వివరిస్తూ అనేక కార్యక్రమాలు, యాక్టివిటీస్ అనేవి ఒక లైక్ ఇట్స్ హోంవర్క్ కదా. చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా ముందు ఇక్కడ పార్టీలో పనిచేయాలి, ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండాలి, సో అండ్ సో చాలా ఉంటాయి. దానికి ఒక ప్రతి స్టెప్ 1, 2, 3 అనే ఉంటుంటాయి. బట్ మాధవి లతకి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నా కూడా టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆమె బీజేపీ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు అనే ఆరోపణ వచ్చింది నిన్న అనౌన్స్మెంట్ అయిన తర్వాత. అది నిజమా? మీరు టికెట్ అనౌన్స్మెంట్ అయ్యాక ఢిల్లీ వెళ్ళి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో జాయిన్? నేను సంఘ మనిషిని తల్లి. ఓకే. నేను విశ్వ హిందూ పరిషత్లో రామాలయ నిర్మాణం సమయంలో ఐ వాజ్ వన్ ఆఫ్ ది స్టేట్లో తయారైన బోర్డులో ఒక మెంబర్ని. నేను ఓకే. సంస్కృతి అనే ఒక దాంట్లో వైస్ ప్రెసిడెంట్. నేను ఇంద్రేష్ భాయ్ సాబ్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్ని. నేను ఒక సంఘ ఆడపిల్లనమ్మా, కానీ డప్పు కొట్టుకోవాల్సిన అవసరం నాకు కనిపించలేదు తల్లి. ఓకే. ఎందుకు? ఏదైనా ప్రచారం చేసుకోవడం అవసరం ఏముంది? నా మనస్తత్వం అది కాదు. ఓకే. నేను ఎప్పుడూ నేను సంఘ మనిషి అని చెప్పుకోవడంలో సంఘ మనిషి అవ్వమమ్మ. సంఘ ఒక ఉద్దేశాలను శరీరంలో జీర్ణించుకొని వాటిల్ని ప్రజల కోసం సేవ చేసే వాళ్ళు సంఘం. మీరు ఎప్పుడైనా నిజంగా సంఘ కార్యకర్తలు వాళ్ళని చూడండి, వెళ్ళి వాళ్ళు చాలా ఔన్నత్యంతో కూడి ఎంత సింపుల్గా ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ సంఘ్. నిన్న తరుణ్ చుక్కు గారు కూడా నన్ను అదే అన్నారు. తల్లి, నువ్వు సంఘ మనిషివమ్మా, నీ డిఎన్ఆర్ఎన్ఏలోనే కాషాయ రంగం ఉంది, అలా నువ్వు ఎప్పుడో కాషాయం వేసేసావుగా. అందుకే బీజేపీ అధినాయకత్వం మిమ్మల్ని హైదరాబాద్ ఎంపీగా దింపుతోందా? అది ఏదో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తల్లి, వాళ్ళ మనసులో ఉద్దేశం. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ధర్మబద్ధంగా పనిచేస్తున్ని ధైర్యంగా ఉన్న ఒక స్త్రీకి, బహుశా వాళ్ళు ఆల్రెడీ ఒక రిజర్వేషన్ మొదలు పెట్టాలని ఒక ఆలోచనలో కూడా ఉన్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఒక అవకాశం ఇద్దామని కూడా ఉండిండొచ్చు కదా. వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో అధిష్టానంలో కూర్చున్న వాళ్ళది ఉండొచ్చు. మీరు చూలనాలో నేను అన్ని చూలు అంటాను ఇక్కడ. కానీ ఒకటి, నన్ను నమ్మి నా శక్తిని, నా కార్యశీలతను నమ్మిని వాళ్ళు నాకు సీట్ ఇచ్చినందుకు నేను ఆ కుంఠిత దీక్షతో 100% కష్టపడి నేను చేసే కర్తవ్యం నేను చేస్తాను. బట్ పాత బస్తీ వార్ అనేది ఒక యుద్ధంతో పోలుస్తున్నారు. అది హిందూ ముస్లింల ఫైట్గా అభివర్ణిస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకు అంటే 22 లక్షల మంది ఓటర్లు ఉన్న పాత బస్తీ హైదరాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద హిందువులు వర్సెస్ ముస్లింలుగా ఈ ఎలక్షన్, ఈ స్థానం ఉండబోతుంది అనేవారికి. నా ఉద్దేశంలో ఇది అభివృద్ధి చేయకుండా వెనకబడిన పరిస్థితులను కల్పించిన 40 ఏళ్ల పాలనకు వర్సెస్ అభివృద్ధిని వాళ్లకు అందించాలనుకుంటున్న భాజపా పార్టీ ఫేస్గా అలాంటి యుద్ధం అని చెప్తాను. నెక్స్ట్,
ఎక్కడైతే ప్రజలకు 40 ఏళ్లగా ఎటువంటి న్యాయమో ధర్మమో జరగలేదో అటువంటి దానికి వర్సెస్ న్యాయము ధర్మము ఇవ్వాలనుకుంటున్న ఒక భాజపా పార్టీలో ఉన్న అవకాశం సీటు రూపంలో ఇచ్చిన వారితో అంటాను, ఇది మత కలహం కాదు, కాకూడదు. కానీ కమ్యూనిటీ వైజ్గా చూస్తే ముస్లింలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అనే రియాలిటీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందేమో. ఎందుకు అంటే పోటీ చేసిన ప్రతిసారి అసద్ గెలుస్తూ వస్తూ ఉన్నారు, ఆ స్థానంలోంచి మీరు దిగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు అని అంటే ఇంతకాలంగా వాళ్ళు రకరకాల విధి విధానాలను అవలంబించి పోటీలో నిలబడుతూ గెలుస్తూ ఉన్నారు. ఆ విధి విధానాలకు ఈసారి మనం కూడా కళ్ళం వేస్తాము పక్కా. రైట్. బీఆర్ఎస్ అభ్యర్థిని ఒకవేళ నిలబెట్టినా నిలబెట్టకపోయినా వాళ్ళ సపోర్ట్ అనేది అక్కడ ఏఐఎంఎంకి ఉంటుంది అనేది ఒక వార్త తెలుస్తోంది. ఇంకా కొంచెం టఫ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు అక్కడ బీఆర్ఎస్ ఒకవేళ అసద్కి సపోర్ట్ చేస్తే? నాయన వాళ్ళు రాష్ట్రమే గెలవలేకపోయారు కదా తల్లి, చూద్దాం. ఓకే. కాంగ్రెస్ పార్టీని కూడా ఒక ముస్లింని బరిలోకి దించే ఆలోచన చేస్తోంది. దేశమంతా ఇక మోదీ గాలి అయిపోయింది, ఆ చరిష్మా లేదు, రాహుల్ రాబోయే దేశానికి ప్రధాని అని చెప్పి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు దీన్ని? కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయింది, అది హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచే స్టార్ట్ అవబోతుంది అని. ఇప్పుడు దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారి హవా నడుస్తోంది అనేది ఇలా పాపం మనం ప్రజలు అంటున్నారు అంటూ తృప్తి పడిపోదాం. కానీ ఇంకా రాహుల్ గాంధీ గారికి ఏ వేవు లేదు తల్లి, ఇన్నేళ్ళు తెచ్చుకోలేని వేవు పాపం ఈరోజు ఎక్కడి తెచ్చుకుంటారు వారు మాత్రం. అది అయ్యే వ్యవహారం కాదు. కానీ మోదీ గారు ఆయన వేవో లేకపోతే పెద్ద హ్యూమన్ టైడో, ఈఎస్ పార్డ్ ఎవ్రీథింగ్. ఆయన ఇవన్నీ ఎక్కడో దాటేసి అధిష్టానంలో అలా ఉన్నారు, అందరి మనసుల్లోనూ ఆయన అలా ఒక స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయనను చేరుకోవడం కూడా ఆలోచనకు దూరమైన విషయం. రైట్. పాపం కష్టపడుతున్నారు రాహుల్ గాంధీ గారు, కానీ ఆయన దరిదాపులు కూడా చేరుకోవడం ఎంత అవుతుందంటే నేను కష్టమే అంటాను, అవ్వకపోవచ్చు. రైట్. నిన్న ప్రకటించిన ఎంపీ స్థానాల యొక్క లిస్టును ఒకసారి చూస్తే బీజేపీ ఆల్మోస్ట్ అంటే హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా టికెట్స్ ఇచ్చింది అనే వార్త. విరించి హాస్పిటల్స్ మాధవీలత, అపోలో హాస్పిటల్స్ కొండా విశ్వేశ్వరరెడ్డి, స్టార్ హాస్పిటల్స్ బూరా నర్సయ్య గౌడ్. ఎలా చూడాలి? ఆల్రెడీ మాధవీలతపై భారీగా డబ్బులు వసూలు చేసింది హాస్పిటల్ పేరుతో అనే ఒక అపవాదు. ఈ అపవాదు ఇప్పటికీ మనం చాలాసార్లు వినున్నాం తల్లి. ఈ అపవాదు ఇది అబద్ధము తప్పు అని కోర్టు కూడా నిర్ధారించి చెప్పేసింది. ఇంకా మనం ఇలాంటివే మాట్లాడుతూ ఉందాము అనుకుంటే కనుక కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడుకునే అవకాశం మీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. రెండో విషయం ఏంటి అని అంటే బహుశా హాస్పిటల్ అనే ఒక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పైకొచ్చిన వాళ్ళు, కష్టనష్టం చూసిన వాళ్ళు, ఆధునికత కోరుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్లతో కనుక అవకాశం ఇవ్వడం జరిగితే ఆయా కాన్స్టిట్యుయెన్సీస్ ఇంకా ముందుకు వెళతాయి అని ఒక నమ్మకం కూడా వాళ్ళకు ఉండొచ్చేమో. పైగా ఇప్పుడు మనం విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ గురించి చూస్తే వాళ్ళు నాకన్నా చాలా సీనియర్స్. వాళ్ళ హాస్పిటల్ రంగానికి సంబంధం లేకుండా కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చాలా చేసి ఉన్నారు. రైట్. సో వాళ్ళు హాస్పిటల్తో అటాచ్ అవ్వడం అనేది ఒక లైఫ్లో ఇట్ హ్యాస్ జాయిండ్, దాంతో ఇది యాడ్ అయింది. కానీ కేవలం హాస్పిటల్ వాళ్ళకే వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు అలా చూస్తే హాస్పిటల్ మా వారిది అంటే వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది, అంతేగాని నేను హాస్పిటల్ పెట్టి నేను హాస్పిటల్ ఎస్టాబ్లిష్ నేను చేయలేదు. అసోసియేట్ ఉండడం అనేది ఒక నా ఉద్దేశంలో అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ అనుకుంటున్నాను తప్ప అలా ఏం ప్రత్యేకించి జరిగిన విషయం కాదేమో. మహిళలకి మాధవీలత గెలిస్తే ఏం చేస్తారు, ఏం చేయాలనే ఆలోచనతో ప్రణాళిక వేసుకున్నారు. పాతబస్తీ మహిళల తలరాతల్ని మార్చే ప్రణాళిక ఏముంది మీ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి ధైర్యము, వాళ్ళకు భవిష్యత్తులో ఇంకా చదువుకునే అవకాశము,
వాళ్ళు నిర్భయంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాలనుకున్న స్థాయికి వాళ్ళకు చేర్చే ఒక ఉపాధి కల్పించడం. రెండవది, చదువుకోని మహిళలు ఎవరైతే కుటుంబాలను పోషించడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే ఆ ఇంట్లో పురుషుడు అనే ఒక ధైర్యము వాళ్లకు లేదు, అటువంటి వాళ్ళకి కొన్ని విద్యలను నేర్పించి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఉపాధులు కల్పించడం. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఆధ్వర్యంలో స్వావలంబన్ భారత్లో కానీ, ముద్రా లోన్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి, విశ్వకర్మ లోన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇది అది అని చెప్పాలంటే అదో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులో వాళ్ళకి ఒక స్ఫూర్తి, ధైర్యము, అవకాశము ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం. ఎందుకంటే ఒక స్త్రీ నిలబడింది అనుకోండి, ఆవిడతో పాటు కొన్ని వందల మందిని నిలబెట్టే ఒక మాతృత్వం ఆవిడలో ఉంటుంది.